ఒక విన్నపం సార్, మీకు ఎన్నో రోజుల నుంచి మంగళ షాపులకు ఉచిత విద్యుత్ కావాలని చెప్పేసి ఎన్నిసార్లు కోరుకున్నా కూడా అది కలగలేదు. మరియు ఈ యొక్క అవకాశం మన నియోజకవర్గం నుంచి ఉంది, మరి 10 జిల్లాల నుంచి కూడా మీకు అవకాశం దక్కింది. కాబట్టి నాయ బ్రాహ్మణులకు ఒక ఉచిత విద్యుత్తును అందించాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఎన్ఎఫ్సి నగర్ నుంచి అది టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచినటువంటి జంపాల రమేష్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా. ఈనాటి తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి అధ్యక్షత వహిస్తున్న బాలకృష్ణ గారికి, మన ముఖ్య అతిథులు హోంశాఖ మంత్రులు నరసింహారెడ్డి గారికి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారికి, మరి ఎమ్మెల్సీ ప్రభాకరణ గారికి, మరి టీఆర్ఎస్ ఇన్ఛార్జీలు రామ్మోహన్ గౌడ్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడ వేదికపై ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులకు సోదరిమణులకు, వివిధ 15 జిల్లాల నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కరిస్తూ, ముందుగా నేను గట్కేశ్వర మండలం ఎన్ఎఫ్సి నగర్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసి గెలిపించాను. నాయ బ్రాహ్మణ సంఘం పేరు మీద ఆవిర్భావ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఎంతో మంది అన్ని సంఘాలు పెట్టి మేము కూడా పనిచేస్తున్నాం తెలంగాణ ఉద్యోగంలో, కానీ ఒక సంఘం ద్వారా పనిచేస్తే బాగుంటుందని 15 నెలల కింద తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం పేరు మీద సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. చేసి ఇంతవరకు మేము ప్రతి విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫెడరేషన్ అన్ని కోట్లు లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓన్లీ మన తెలంగాణకే 25 కోట్లు కేటాయించిన కానీ మన కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి వచ్చే బడ్జెట్ లో కూడా ఇంకా పెద్ద బడ్జెట్ కేటాయించని మాట ఇచ్చి ఉన్నారు, ఇస్తారని నమ్మకంతో ఉన్నా. అది కాకుండా ఇప్పుడు బీసీలు ఏలో ఇప్పటికే చాలా కులాలు చేర్చిరనా, ఇంకా కూడా ఒక పెద్ద కులం చేర్చే ప్రయత్నం జరుగుతుందనా, ఇంకా బీసీఏలో ఇప్పటికే చాలా తక్కువ ఉన్నారు, ఇంకా వేరే కులాలను చేరిస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుందనా. ఒకవేళ బీసీలోకి వేరే కులాలను చేర్చే అవకాశం ఉంటే మమ్మల్ని ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ చేరిస్తే ఈ సమస్య పరిష్కరిస్తామన్నా. అన్ని కులాలు తీసుకొచ్చి బీసీఏలో చేస్తే మరి మేము ఎక్కడ పోవాలన్నా, ఇప్పటికే మా పిల్లలు ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే విద్యావంతులు అవుతున్నారు, మరి ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి మమ్మల్ని కూడా వేరే కులాలు మా కులాలు చేశాడు, మమ్మల్ని కూడా ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ చేయాలని కోరుతూ, అందులో ముఖ్య ఉద్దేశం విద్యుత్ గురించి ఇది ఉచిత విద్యుత్ కావాలని మా కటింగ్ షాప్లో అడుగుతున్నాం అనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎన్నో ప్రభుత్వాలు చేస్తాయని చేయదన్నా, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఉచిత విద్యుత్ ఇవ్వకున్నా సరే కనీసం ఇంటి బిల్లు, డొమెస్టిక్ కరెంట్ బిల్లు అన్న వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి హోంశాఖ మంత్రికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నా తోటి నాయ బ్రాహ్మణుల సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన తెలంగాణ ఉక్కు మనిషి, మన కార్మిక బంధువు మరియు మన వృత్తిదారుల సమస్యల పైన పూర్తిగా మా కష్టాలు నష్టాలు అన్నిటిపైన గొప్ప మనసున్న వ్యక్తి, మనం అర్థం చేసుకున్నటువంటి గొప్ప పెద్ద ఆయన, మన పెద్ద మనిషి. జై తెలంగాణ. అప్పుడే కేసీఆర్ కింద రావాలంటే మీ సమస్య పరిష్కారం. జై తెలంగాణ. జై నాయ బ్రాహ్మణ. జై నాయ బ్రాహ్మణ. ఇది కూడా గట్టిగా వాళ్ళ డిమాండ్ కావాలంటారు, గట్టికి ఈరోజు తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రథమ వార్షికోత్సవ సభ ఏర్పాటు చేసేందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. ఇంత సంఘటితమైన శక్తిని జమ చేసినందుకు అధ్యక్షుల వారికి చాలా అభినందిస్తున్నాను. సభాధ్యక్షులు బాలకృష్ణ గారు, మరి పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు, శాసనసభ్యులు కన్నప్రభాకరరావు గారు, ఎమ్మెల్సీ గారు, రామ్మోహన్ గౌడ్ గారు, టీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి జంపాల రమేష్ గారు,
ఎంపీటీసీ ఉపాధ్యక్షులు వెంకటేష్ గారు మరియు జడ్పీసీ సభ్యులు ఎంపీటీ సభ్యులు మీకు జడ్పీ సభ్యుడు ఈయన ముఖ్యమంత్రి మీ జాతిలో ఎవరు గెలవలేదు ఆయన గెలిచింది కాబట్టి ఆయన మీకు ముఖ్యమంత్రి తప్పకుండా మీరు ఏ విధంగానైతే మమ్మల్ని మంచిగా కటింగ్ చేసి చాలా అందంగా సమాజానికి ఇచ్చినటువంటి మీరు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మీకు అదే విధంగా మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి నేను చేస్తున్నాను. ఈనాడు బాలకృష్ణ గారు చాలా డిమాండ్ పెట్టి అందరి గౌరవాలు ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వాలంటున్నారు. ఈ విషయం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఒక ప్రకటన చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని అన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా అడిగారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు బీసీ పాలసీ ఒకటి అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీల శాసనసభ్యులతోటి సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఉండాలా, వీళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలా, వీళ్ళ గృహ నిర్మాణం కానీ ఇది కూడా అడిగింది. కళ్యాణ లక్ష్మి బీసీలకు కూడా ఇవ్వాలని కూడా అడిగింది. కళ్యాణ లక్ష్మి ఏ విధంగా వర్తింపజేయాలా, ఇవన్నీ ఇష్యూస్ మీద అతి తొందరగా అసెంబ్లీ కాదని అనుకున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు వచ్చినాయి. అతి తొందరగా నేను క్యాబినెట్ లోనే ఈ విషయం ముఖ్యమంత్రి గారిని అడిగారు. అన్న అందరికి చేస్తున్నాం, బీసీలో కూడా అనౌన్స్ చేయాలి. నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా మంత్రి గారు, అందరికి వచ్చి కూర్చొని మాట్లాడదాం అనుకున్నాం. అతి తొందరగా శాసనసభ్యులందరినీ కూర్చోబెట్టి బీసీ పాలసీ నిర్ణయం చేద్దామని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా మీకు మంచి జరిగేటువంటి కార్యక్రమాలే తీసుకోవడం జరుగుతుంది. అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తాం, ఓన్లీ టీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలు కాదు, అన్ని పార్టీల బీసీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిపించి అందరి అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో ఈ బీసీ పాలసీ నిర్ణయం చేయడం జరుగుతుందని చెప్పని మీ అందరితో మనవి చేస్తున్నాను. ఇందులో మీరు కోరినటువంటి డిమాండ్లు చాలా వరకు సమర్థమైనవి ఉన్నాయి. వాటిని ఈ మెమోరండమే నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మీ సమస్యలన్నీ కూడా చెప్పి మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టు ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరితో మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన్నే పిలిస్తే ఈయనే అనౌన్స్ చేసిపోయేవాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన పిలవకుండా హరీష్ ఇచ్చాడు. పాపం ఆయన ఢిల్లీ కార్యక్రమం వచ్చింది, నన్ను మన హరీష్ నేను వచ్చిన నేను థర్డ్ పార్టీ అయిపోయినా. ఫస్ట్ పార్టీగా సెకండ్ పార్టీగా థర్డ్ పార్టీ అయిపోయినా. కాబట్టి ఇమీడియట్లీ అనౌన్స్ చేసేది కష్టమే. ఇది ఎవరికి అధికారం లేదు, ముఖ్యమంత్రి గారికి అధికారం. ఆయనే అనౌన్స్ చేయగలుగుతాడు, ఆయనే సమర్థమైన నిర్ణయం తీసుకొని బీసీలను సాటిస్ఫై చేయగలిగిన శక్తి కేసీఆర్ ఉంది. కేసీఆర్ గారు ఇవాళ బీసీని కౌన్సిల్ చైర్మన్ చేసిండు, బీసీని రాష్ట్రసభ స్పీకర్ చేసిండు. మీకు బీసీలకు విస్మరించే సమస్య లేనే. మా స్పీకరు కౌన్సిల్ చైర్మన్ బీసీల నుంచే ఏర్పాటు చేసుకున్నాం. మేము మాట్లాడుకున్నప్పుడే క్యాబినెట్ ఏర్పాటు చేసేటప్పుడే బీసీలకు కూడా సమర్థమైన న్యాయస్థానం కల్పించాలన్నారు. అది కాకుండా ఒక బీసీని ఫైనాన్స్ మినిస్టర్ చేసాము. మేము మీ అందరూ మనం చేస్తున్నాం.
మీ డిమాండ్ సక్సెస్ అయితే మీకు ఫైనాన్స్ మినిస్టర్ మీకు ఉన్నాడు, స్పీకర్ ఉన్నాడు, కౌన్సిల్ చైర్మన్ ఉన్నాడు, మేమందరం మీ ఎమ్మడు ఉన్నాం. తప్పకుండా నాయకులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను మీ అందరితో మనవి చేస్తున్నా. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్. వేరే మసిరాబాద్ లో ఒక స్థలం తీసుకొని వాళ్ళు కడితే అది కాలువలో పోతున్న కూల కొడతా అంటే నాయకురామంలో చిక్కడపల్లి నేనే మున్సిపల్ వాళ్ళకి చెప్పి ఆ కూల కొట్టకుండా ఆపించాను. వాళ్ళ భవన నిర్మాణం కొరకు సహకరించాను కూడా. అది వేరే సంఘం అనుకో. నేను కూడా వచ్చిన సిద్దిపేటలో ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం 10 జిల్లాలకు మంచినీటి సమస్య పరిష్కారం కొరకు ఇంటింటికి నల్ల ఇప్పిస్తానని చెప్పని ఏ ఆడపడుచు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీద తిరిగేది అవసరం లేకుండా ఇంట్లోనే నల్ల ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించేదానికి ఏ కార్యక్రమం తీసుకుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిద్దిపేట ఈ కార్యక్రమం నిర్వహించారు. దాన్ని మమ్మల్ని అందరినీ క్యాబినెట్ మినిస్టర్ అందరినీ కూడా ఇంజనీర్లందరినీ కూడా సిద్దిపేట పిలిస్తే మేమంతా పోయినాం. ఆ రోజు ఈ మెమరాండం కూడా ఇవ్వడం జరిగిన మా సోదరుడికి పిలిచినటువంటి మెమరాండం. ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణలో 180 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. ఈ వీళ్ళ ఇంట వెలుతురు చూడాలా, వీళ్ళ మగవాళ్ళ కళ చూడాలా. అందుకొరకే తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాం. తెలంగాణ కడుక్కొని తాగడానికి కాదు. 180% ఎవరైతే బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాల. తెలంగాణలో వాళ్ళకి న్యాయం జరిగినాడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు అవుతుందని చెప్పిన గుర్తుతోటి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ కూడా సాధించుకున్నాం. మీరందరూ సహకరించారు. సకల జనుల సమ్మెలో సకల కులాలను కూడా సపోర్ట్ చేశారు. అన్ని వర్గాలు, ఏ వర్గం లేదనకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరే చేయలే సకల జన సమ్మె. వారితో పాటు ప్రతి కుల సంఘాలు కూడా ఈ యొక్క పోరాటంలో చేయూతనిచ్చినాయి. దానివల్ల ఢిల్లీ గవర్నమెంట్ దిగిరాక తప్పలేదు. కేసీఆర్ అమరనాథ దీక్ష, అదేవిధంగా విద్యార్థుల బలిదానాలు, ఈనాడు కుల సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కలిసి సకల జన సమ్మె చాలా ప్రభావం ఉంటుంది. అసలు కేసీఆర్ గారు అండర్స్టాండ్ చేసినప్పుడు పార్లమెంట్ లో చిదంబరం గారు ఆయన అండర్స్టాండ్ లో ఉన్నప్పుడు మాట్లాడితే డిమాండ్ ఏంటి అని ఆయన ఏమన్నారు, నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలా, నా విద్యార్థుల మీద కేసులు పెట్టి ఏం చెప్పారు, ఈ 2 డిమాండ్లు అని చెప్పి వెంటనే సిడబ్ల్యూసీ కూర్చొని కోర్ కమిటీ కూర్చొని గవర్నమెంట్ చిదంబరంతో అనౌన్స్ చేపించింది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. అంతకుముందు చంద్రబాబు ఆయన సినిమా యాక్టర్, ఆ హీరో పేరు చిరంజీవి. చిరంజీవి పెద్ద జీవులు అన్ని ఒకటై వచ్చిన తెలంగాణ అడ్డుకున్నారు. ఆయన అంతకుముందు దమ్ముంటే తీర్మానం పెట్టండి అన్నాడు చంద్రబాబు. ఆ రాత్రి 12 గంటలకు అనౌన్స్ చేస్తే కర్ణాటక ఆయన పేరు వీరప్ప మొయిలి, మద్రాసు చిదంబరం ఇద్దరు అనౌన్స్
దానివల్ల మన విద్యార్థులు, మన పిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన సోదరులు 1000-1200 మంది అమరులయ్యారు. ఆ రోజు డిక్లేర్ చేస్తే ఈ 1800 మంది ప్రాణాలు బలికొనేవి కావు. కాబట్టి ఆనాడు చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు ఆంధ్ర సోదరులందరూ కూడా అల్టిమేటం ఇచ్చి రాకుండా చేశారు. తర్వాత మన పోరాటం ఉధృతమైంది, మన పిల్లలు చనిపోయినారు. దాన్ని గ్రహించి సోనియా గాంధీకి మాత్రం దండం పెట్టాలి. ఆయన ఒకటి కాంగ్రెస్ పార్టీలో గట్టిగా నిలబడి తెలంగాణ ఇచ్చేదాని కొరకు పూర్తి సహకారం ఇచ్చింది. ఆయన మాత్రం చేతులు